अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। रियासत तेलंगाना TRS हुकूमत इन दिनों तरक्याती कामों पर तवज्जो मरकूज़ किए हुए है। इस मामले पर रोशनी डाली है वज़ीर कविता ने। आइए देखते हैं वो क्या कहती हैं। रियासत अलहदा तेलंगाना में तरक्याती कामों का आगाज़ हो गया है। वज़ीर आला KCR कल से सिद्दीपेट का दौरा करने के लिए तैयार हो गए हैं। तमाम तैयारियां मुकम्मिल कर ली गई हैं। रास्त अवामी नुमाइंदों की निगरानी में इंतज़ामात का जायज़ा लिया गया है। आज इस मामले पर बातचीत करते हुए रियासती वज़ीर कविता ने कहा है कि हुकूमत रियासत की तरक्की और अवामी भलाई के लिए हमेशा आगे रहेगी। निज़ामाबाद में 350 करोड़ रुपये की लागत से IT टावर की तनसीब अमल में लाई जाएगी, जिससे नौजवानों को रोज़गार मिलेगा और तरक्की की राहें खुलेंगी। उन्होंने मज़ीद कहा कि वज़ीर आला KCR गरीब अफराद के अलावा किसानों की फलाह व बहबूद के लिए अहम इक़दाम करेंगे। अवामी मुश्किलात का इज़ाला हुकूमत की अव्वलीन तरजीह होगी। जय तेलंगाना। తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పారిశ్రామిక విభాగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా అయినటువంటి గౌరవనీయులు KTR గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆర్మూర్ సభలో వారు కొన్ని నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మంచి కార్యక్రమాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి చెప్పిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉండేటటువంటి మా శాసనసభ్యులము మేము అందరము కింద గ్రౌండ్ వర్క్ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, అన్నిటినీ కూడా మరి ఐడెంటిఫై చేసి మళ్ళా మినిస్ట్రీలో చెప్పిన తర్వాత ఇవాళ మా అందరికీ సంబంధించినటువంటి ఆనాడు ఆర్మూర్ సభలో చేసినటువంటి అన్ని వాగ్దానాలకు సంబంధించి కూడా మరి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవాళ రావడం జరిగింది. చాలా సంతోషం వెలిబుచ్చుతూ ఉన్నాం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇది చాలా అభివృద్ధికి దోహదం చేసేటటువంటి కార్యక్రమాలు. అందులో ప్రధానంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలకు సంబంధించి 50 కోట్ల రూపాయలు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు, అంటే మొత్తం కూడా 350 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడానికి, దాంతోపాటు మరి హైదరాబాదే కాదు తెలంగాణలో